వేడుకలతో సందడిగా ఉన్న ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి, ఆ పెళ్లి వేడుకలో పాల్గొనడానికి ఎంతో సంతోషంగా బయలుదేరి తిరుగు ప్రయాణమైన పెళ్లి బృందానికి అనుకోని ప్రమాదం సంభవించింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఏడుపులు, ఆర్తనాదాలతో భయంకరంగా మారింది. రోడ్డు ప్రమాదం రూపంలో విధి పెళ్లి బృందాన్ని బలి తీసుకున్న దుర్ఘటన హన్మకొండ జిల్లాలో జరిగింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపురం క్రాస్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మహబూబాద్ జిల్లా కురవి మండలం సుదనపల్లి గ్రామానికి చెందిన యువతికి, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిపించారు. పెళ్లి వేడుకల్లో భాగంగా వధూ బృందం వరుడి ఇంటికి వెళ్లి తిరిగి మహబూబాద్ జిల్లాలోని తమ గ్రామానికి బొలెరో వాహనంలో అర్ధరాత్రి బయలుదేరారు. మార్గమధ్యంలో శుక్రవారం వేకువజామున సుమారు ఉదయం 2 గంటల సమయంలో జాతీయ రహదారిపై గోపాలపురం క్రాస్ వద్ద బొలెరో వాహనాన్ని ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ బోర్వెల్స్ లారీ అదుపు తప్పి బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద దాటికి వాహనం నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని ఎంజీఎంకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయాల పాలైన క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ఎంజీఎంకు తరలించారు. 12 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో 5గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.